మంగళగిరి టౌన్ను దశాబ్దాలుగా వెంటాడుతున్న సమస్య పెదకోనేటి సమస్య. ఈ కోనేటి కథ మళ్లీ మొదటికొచ్చింది. వీక్షిద్దాం నేటి దృశ్యం. దశాబ్దాల చరిత్ర ఉన్న మంగళగిరి పుణ్యక్షేత్రంలోని పెదకోనేటి పునరుద్ధరణ సాధ్యం కాని పరిస్థితుల్లో కూరుకుపోతోంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ కోనేటిని గత ప్రభుత్వంలో ఆనాటి ఎమ్మెల్యే ఆర్కే పునరుద్ధరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రభుత్వ నిధులు కోట్లాది రూపాయలు ఈ కోనేటి నీటిలో వృధాగా కలిసిపోయాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇంకా ఈ సమస్యపై పూర్తిగా దృష్టి సారించలేదు. 3.5 ఏళ్ల క్రితం కోనేటి అడుగు భాగం దాదాపుగా దర్శనమిచ్చింది. అయితే పునరుద్ధరణ పనులపై స్పష్టత లేకపోవడంతో, సమన్వయం లేని అధికారుల లోపంతో అర్ధాంతరంగా పనులు ఆగిపోయాయి. ప్రభుత్వం మారింది. ఆ తర్వాత నిదానంగా కోనేటిలోని జల ఊబికి ప్రస్తుతం నిండుకుండలా దర్శనమిస్తోంది. పరిసర ప్రాంతాల ప్రజలు తిరిగి చెత్తా చెదారం వేయడం ప్రారంభించారు. రక్షణ కోసం వేసిన ఫెన్సింగ్ పక్కకు వెళ్లిపోయింది. ఆ మధ్య ఆత్మహత్యలు గతంలో మాదిరిగా జరగడంతో దేవస్థాన అధికారులు 2 రోజులు హడావుడి చేశారు. ఆ తర్వాత వదిలివేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ స్వయంగా వచ్చి పరిశీలన చేస్తే మినహా ఈ సమస్యకు పరిష్కారం దొరకదని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.